వరలక్ష్మి వ్రతానికి ఒక పురాణ కథ ఉంది. స్కాంద పురాణం ప్రకారం పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి ఆ పార్వతీదేవికి వివరించిన వ్రత కథ ఉంది. అది ఏమిటో తెలుసుకుందాం. లోకంలోని స్త్రీలు సకల ఐశ్వర్యాలను, పుత్ర పౌత్రాదులను పొందేందుకు వీలుగా ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆ పరమేశ్వరుని అడిగిందట. అప్పుడు ఆ పరమేశ్వరుడు చెప్పిన ఆ వ్రత కథని తెలుసుకుందాం. ఓ మనోహరి, ఈ వ్రతాన్ని శ్రావణమాస శుక్లపక్షం పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు చేసుకోవాలి. అప్పుడు పార్వతీదేవి, ఓ లోకాధినాథ, అనుమతి ఇచ్చి ఆ వ్రతం చేసే విధానాన్ని, ఎలా పూజించాలి, ఏ దేవతారాధన చేయాలి, పూర్వం ఎవరిచే వ్రతం ఆచరించబడింది, అన్ని వివరాలు చెప్పమని ఆ పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిందట. అప్పుడు ఆ పరమేశ్వరుడు, ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రతం వివరముగా చెప్పెదను వినుము అనగా, ఒకప్పుడు మగధ దేశంలో చారుమతి అను ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె భర్తని దేవునితో సమానముగా తలచి ప్రతిదినము ఉదయమున మేల్కొని స్నానములు ఆచరించి పూలతో భర్తను పూజ చేసుకొని తర్వాత అత్తామామలకు అనేక విధములుగా సేవలు చేసి ఇంటి పనులను చేసుకొని ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉండేది. అలా ఉండగా ఆ మహాపతివ్రత యందు ఆ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంలో ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైనాను. శ్రావణ శుక్ల పౌర్ణమికి ముందుగా వచ్చెడి శుక్రవారం నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరములు నిచ్చెదనని వచ్చితిని అనగా, చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే. ఈ శ్లోకం చెప్పిన తర్వాత చారుమతికి ఆ వరలక్ష్మి అనుగ్రహం కలిగి సిరి సంపదలు కలిగాయి. దేవికి వివరించాడని పురాణ కథనం. దాంతో పార్వతీదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించిందని, వరలక్ష్మి కృపకు పాత్రురాలయ్యిందని చెబుతారు. అందువల్ల అందరం వరలక్ష్మి వ్రతాన్ని చేద్దాం, ఆ లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం శ్రీమాత్రే నమః.